పన్నీర్ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచెం వాటర్ వేసి కడిగి ఉంచుకోవాలి. అందులోని కొంచెం పసుపు, సాల్టు, కొంచెం గరం మసాలా పొడి వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. పోపు పెట్టుకోవాలన్నమాట. వేరేగా పోపు అనేది బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లో పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, ఉల్లిపాయలు అన్నవి వేసి కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. అందులోనే జీడిపప్పు కూడా వేయాలి. మనం కలిపి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు అనేది వేస్తే సరిపోద్ది. అందులోనే టమాటా వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 గ్లాసు అటుకులు తీసుకుంటున్నాను. గ్లాస్కి కరెక్ట్గా 1 గ్లాస్ వాటర్ అనేది వేస్తే సరిపోద్ది. నీరు మరిగిన తర్వాత అటుకులన్నీ శుభ్రం చేసిన అటుకులు వేసి 2 నిమిషాలు కలిపి మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉంచుకుంటే జీడిపప్పు పన్నీర్ అటుకులు ఉప్మా రెడీ.